ఇప్పుడు నేను నార్మల్గా అంటే ఎలాంటి మైక్ కనెక్ట్ చేయకుండా ఇప్పుడు నేను వాయిస్ చెప్పాను కదా, కనెక్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీరే చూడండి. సో ఇప్పుడు ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా ఆన్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఎక్కడిదక్కడ సెటప్ చేయగానే మళ్ళీ మనం సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళకుండా వాయిస్ అయితే వినిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఆప్షన్స్ అన్నిటిని కూడా ఆన్ చేసుకున్నాం. మనం రూమ్లో ఉన్నాం, రూమ్లో ఉన్నా కూడా ఫ్యాను ఫుల్ స్పీడ్లో పెట్టింది, ఎందుకంటే ఈ వాయిస్ ఎలా వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ రావడం కోసమే. సో ఇప్పుడు మనము అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనం ఏది కూడా ఆన్ చేయలేదు, నార్మల్గా మైక్ ఆన్ చేసి అందులో మాత్రమే చెప్తున్నాము. ఇప్పుడు మనము నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన తర్వాత ఇంకా ఎలా ఉంది, డిస్టర్బెన్స్ మనకి ఏమైనా తగ్గిందా, వాయిస్ ఎలా ఉంది అనేది కూడా మీరు క్లియర్ అయితే చూడండి. సో ఇలా ఉంది అంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ అయిపోయింది అని అర్థము. ఓకే, నేను మాట్లాడుతూ ఉంటే ఈ డిస్టర్బెన్స్ల మధ్యలో మీకు క్లారిటీ ఉండే కదా, ఇప్పుడు నేను కొన్ని సెకండ్స్ నేను మ్యూట్లో ఉంటాను, మీకు బయటది నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వస్తుంది అనేది చూడండి. ఓకే కదా, ఇప్పుడు వినరు కదా. ఇప్పుడు మనం ఇదే నాయిస్ క్యాన్సిలేషన్ మనం ఆఫ్ చేసుకొని మనం ఒకసారి నార్మల్గా వాయిస్ అయితే ఎలా వస్తుందో చూద్దాం ఈ మైక్ది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనకి ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు 3 డిఫరెన్స్ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి మొబైల్తోని, దాని తర్వాత మైక్ది, థర్డ్ వచ్చేసి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మనం ఆన్ చేసుకున్నాం. మూడింటిలో ఏది పర్ఫెక్ట్గా అనిపించింది కామెంట్ చేయండి.